మార్చి నెల 1వ తారీఖు నుంచి మార్చి 31 వరకు వృషభ రాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే ఆకస్మిక ధనలాభములు, గృహ స్థిరాస్తి వృద్ధి పట్ల భూగృహ స్థిరాస్తులు మరింత వృద్ధి చేసుకునేందుకు సరైన ప్రణాళికలు వేసుకోవడం, అలాగే జనాన్ని ఆకర్షించేటట్టుగా వివిధ వాక్ ప్రసంగాలను చేయడం, శుభకార్య నిర్వహణలకి మంచి ప్రణాళికలు వేసుకోవడం, అందరికీ సాయం చేసే దిశగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. సుఖ సౌఖ్యంగా ఆనందంగా ఉంటారు. అయితే ఉద్యోగ స్థానానికి వచ్చేటప్పటికి, వ్యాపార స్థానానికి వచ్చేటప్పటికి కొన్ని ఒత్తిళ్లతో కూడిన ప్రభావం కాస్త కనబడుతూ ఉంటుంది ఈ మాసం అంతా కూడా. ఆ ఒత్తిడి తగ్గడానికే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. దానితో పాటుగా అతి ముఖ్యంగా ఈ మాసంలో 3వ తారీఖున గ్రహణం కాబట్టి మరునాడుగు ఈ గ్రహణ దోషం తొలగడానికి తప్పనిసరిగా ఇక్కడ శాంతులు చేసుకోవడం అనేది మంచిది. అలాగే 19వ తారీఖున పంచాంగ శ్రవణాన్ని వినడం ఉగాది సందర్భంగా, వీటి వలన కూడా పెద్దల ఆశీర్వచనం వల్ల భగవదానుగ్రహం లభిస్తుంది. వసంత నవరాత్రులు 19వ తారీఖు ప్రారంభం కాబట్టి దుర్గాదేవి ఆరాధన సర్వత్రా ఈ రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే దేశకాల పరిస్థితుల్లోనూ విశ్వంలోనూ అనేక పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వాటి ఎఫెక్ట్ మన మీద, అంటే మన దేశం మీద పడకుండా ఉండడానికి మనందరం కూడా దేశమాత దుర్గాదేవిని ఆరాధించడం అనేది మంచిది.